హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం ఏపీడిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ 11లోని జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, తరగతి గది అన్వయింపు మరియు బోధనా పద్ధతులకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి ప్రశ్న, భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలో ఏ దేశ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు? ఆప్షన్ 1 ఫ్రాన్స్, ఆప్షన్ 2 అమెరికా, ఆప్షన్ 3 జపాన్, ఆప్షన్ 4 చైనా. సరైన సమాధానం ఫ్రాన్స్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దేశంలో 1 కోటి గృహాలకు సౌర విద్యుత్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన పథకం ఏది? ఆప్షన్ 1 ప్రధానమంత్రి సూర్యోజన్ విధాన్, ఆప్షన్ 2 ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన్, ఆప్షన్ 3 ప్రధానమంత్రి సూర్యశక్తి విధాన్, ఆప్షన్ 4 ప్రధానమంత్రి సూర్య సౌరశక్తి యోజన. సరైన సమాధానం ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దేశంలో యుద్ధ విమానాన్ని నడిపిన తొలి భారతీయ మహిళగా చరిత్రకెక్కింది ఎవరు? ఆప్షన్ 1 ధరిత్రి యాదవ్, ఆప్షన్ 2 అవని చతుర్వేది, ఆప్షన్ 3 సునీతారెడ్డి, ఆప్షన్ 4 అరుణ డే సన్యాల్. సరైన సమాధానం అవని చతుర్వేది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చంద్రయాన్ 3 ప్రయోగం 2023 జూలై 14 ఎప్పుడు విజయవంతమైందని ఇస్రో ప్రకటించినది? ఆప్షన్ 1 ఆగస్టు 24, 2023, ఆప్షన్ 2 ఆగస్టు 15, 2023, ఆప్షన్ 3 ఆగస్టు 8, 2023, ఆప్షన్ 4 జూలై 24, 2023. సరైన సమాధానం ఆగస్టు 24, 2023. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈమెయిల్ పితామహుడు? ఆప్షన్ 1 టిమ్ బెర్నర్స్-లీ, ఆప్షన్ 2 రెటామ్లిన్ సన్, ఆప్షన్ 3 చార్లెస్ బాబేజీ, ఆప్షన్ 4 రిచర్డ్ గ్యారియట్. సరైన సమాధానం రెటామ్లిన్ సన్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారత్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు నేషనల్ న్యూట్రిషన్ స్ట్రాటజీని ఇటీవల ప్రారంభించిన సంస్థ? ఆప్షన్ 1 భారత ఆహార సంస్థ, ఆప్షన్ 2 నీతి ఆయోగ్, ఆప్షన్ 3 మహిళా శిశు సంక్షేమ శాఖ, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం నీతి ఆయోగ్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దివంగత నందమూరి తారక రామారావు పేరిట 100 రూపాయల స్మారక నాణ్యం ఎప్పుడు విడుదల చేశారు? ఆప్షన్ 1 2023 ఆగస్టు 28, ఆప్షన్ 2 2023 సెప్టెంబర్ 8, ఆప్షన్ 3 2023 నవంబర్ 28, ఆప్షన్ 4 2023 ఆగస్టు 15. సరైన సమాధానం 2023 ఆగస్టు 28. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దేశంలోనే అతి పొడవైన గాజు వంతెన ఏ రాష్ట్రంలో నిర్మింపబడుతుంది? ఆప్షన్ 1 కేరళ, ఆప్షన్ 2 బీహార్, ఆప్షన్ 3 పంజాబ్, ఆప్షన్ 4 పశ్చిమ బెంగాల్. సరైన సమాధానం కేరళ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2024 సంవత్సరానికి గాను పద్మ అవార్డులను ఎంతమందికి ప్రకటించారు? ఆప్షన్ 1 132, ఆప్షన్ 2 142, ఆప్షన్ 3 122, ఆప్షన్ 4 112. సరైన సమాధానం 132. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రపంచ నీటి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 1 మార్చి 3, ఆప్షన్ 2 ఏప్రిల్ 5, ఆప్షన్ 3 మార్చి 22, ఆప్షన్ 4 జూలై 20. సరి అయిన సమాధానం మార్చి 22. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సంగీత రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల ప్రధానోత్సవం ఎప్పుడు జరిగింది? ఆప్షన్ 1 ఫిబ్రవరి 4, 2024, ఆప్షన్ 2 ఫిబ్రవరి 8, 2024, ఆప్షన్ 3 ఫిబ్రవరి 9, 2024, ఆప్షన్ 4 ఫిబ్రవరి 2, 2024. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 ఫిబ్రవరి 4, 2024. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి జాతీయ పార్కు ఏది? ఆప్షన్ 1 జిమ్ కార్బెట్, ఆప్షన్ 2 బందీపూర్,
ఆప్షన్ 3 పెరియార్, ఆప్షన్ 4 వెల్వదార్. సరైన సమాధానం ఆప్షన్ 1 జిమ్ కార్బెట్. నెక్స్ట్ వన్, సూర్యుడి క్రోమోస్పియర్లో ఏ మూలకం తొలిసారిగా కనుగొనబడింది? ఆప్షన్ 1 క్రిస్టాన్, ఆప్షన్ 2 జీనాన్, ఆప్షన్ 3 జియాన్, ఆప్షన్ 4 హీలియం. సరైన సమాధానం హీలియం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దేశంలోనే తొలిసారిగా నది లోపల మెట్రో రైల్ ట్రయల్ రన్ను ఏ రాష్ట్ర రైల్వే సంస్థ ఏర్పాటు చేసింది? ఆప్షన్ 1 పశ్చిమ బెంగాల్లోని కోల్కతా, ఆప్షన్ 2 కేరళ, ఆప్షన్ 3 పంజాబ్, ఆప్షన్ 4 బీహార్. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 పశ్చిమ బెంగాల్లోని కోల్కతా. నెక్స్ట్ వన్, ఇటీవల లాన్సెట్ పత్రిక ప్రచురించిన 12 ఏళ్ల సుదీర్ఘ అధ్యయన వివరాల ప్రకారం మన దేశంలో ఏ రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతంలో ఫ్రీ డయాబెటీస్ దశ అత్యధికంగా ఉంది? ఆప్షన్ 1 బీహార్, ఆప్షన్ 2 కేరళ, ఆప్షన్ 3 తమిళనాడు, ఆప్షన్ 4 సిక్కిం. సరైన సమాధానం సిక్కిం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో తొలిసారిగా పోస్ట్ కార్డును ఉపయోగించిన దేశం? ఆప్షన్ 1 ఫ్రాన్స్, ఆప్షన్ 2 ఆస్ట్రియా, ఆప్షన్ 3 జర్మనీ, ఆప్షన్ 4 ఇంగ్లాండ్. సరైన సమాధానం ఆస్ట్రియా. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 128వ రాజ్యాంగ సవరణ బిల్లు 2023ను ఏ పేరుతో రాజ్యసభలో 2023 సెప్టెంబర్ 21న ప్రవేశపెట్టారు? చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్స్ గురించి. ఆప్షన్ 1 నారీ శక్తి వందన్ అధినియం, ఆప్షన్ 2 నారీ వందన్ యోజన, ఆప్షన్ 3 శక్తి వందన్ నారీమన్ యోజన, ఆప్షన్ 4 నారీ శక్తి అధినియం యోజన. సరైన సమాధానం నారీ శక్తి వందన్ అధినియం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఖిలాఫత్ ఉద్యమం ఎవరి నాయకత్వంలో ప్రారంభమైంది? ఆప్షన్ 1 ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ఆప్షన్ 2 బద్రుద్దీన్ త్యాబ్జీ, ఆప్షన్ 3 ఎంఏ ఖన్నా, ఆప్షన్ 4 మహమ్మద్ ఆలీ షౌకత్ అలీ. సరి అయిన సమాధానం మహమ్మద్ ఆలీ షౌకత్ అలీ. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పృథ్వీ 2 ఒక అని ఇచ్చారు. ఆప్షన్ 1 గాలి నుండి భూ ఉపరితలంపైకి వెళ్ళే క్షిపణి, ఆప్షన్ 2 గాలి నుండి గాలిలోకి వెళ్ళే క్షిపణి, ఆప్షన్ 3 భూ ఉపరితలం నుండి ఉపరితలంకు వెళ్ళే క్షిపణి, ఆప్షన్ 4 భూ ఉపరితలం నుండి గాలిలోకి వెళ్ళే క్షిపణి. సరి అయిన సమాధానం భూ ఉపరితలం నుండి ఉపరితలంకు వెళ్ళే క్షిపణి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇండియా ఇంగ్లాండ్ మధ్య టెలిగ్రాఫ్ లైన్ వేయబడిన సంవత్సరం? ఆప్షన్ 1 1870, ఆప్షన్ 2 1872, ఆప్షన్ 3 1874, ఆప్షన్ 4 1876. సరి అయిన సమాధానం 1870. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యా దృక్పథాలు. ప్రాథమిక సాంఘికీకరణ ఎక్కడ జరుగుతుంది? ఆప్షన్ 1 కుటుంబం, ఆప్షన్ 2 పాఠశాల, ఆప్షన్ 3 సమవయస్కులు, ఆప్షన్ 4 పైవన్యు. సరి అయిన సమాధానం కుటుంబం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ప్రతి అధికార యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనము, అధికార యంత్రాంగాల అదుపులో ఉన్న సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన చట్టం? ఆప్షన్ 1 సమాచార హక్కు చట్టం 2003, ఆప్షన్ 2 సమాచార హక్కు చట్టం 2004, ఆప్షన్ 3 సమాచార హక్కు చట్టం 2005, ఆప్షన్ 4 సమాచార హక్కు చట్టం 2006. సరి అయిన సమాధానం సమాచార హక్కు చట్టం 2005. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో కొఠారి కమిషన్ 1964 విద్యా లక్ష్యాలకు సంబంధించని అంశాన్ని గుర్తించండి. ఏ విద్య, ఉత్పాదకత, సాంఘిక జాతీయ సమైక్యత, బి ప్రజాస్వామ్య విలువలు అభివృద్ధిపరచుట, సి అంతర్జాతీయ అవగాహనను పెంపొందించుట, డి నాయకత్వ విద్య వృత్తి సామర్థ్యాన్ని పెంచడం. ఆప్షన్ 1 డి మాత్రమే, ఆప్షన్ 2 సి కామా డి మాత్రమే, ఆప్షన్ 3 ఏ కామా డి కామా బి మాత్రమే, ఆప్షన్ 4 ఏ కామా బి కామా సి మరియు డి. సరి అయిన సమాధానం డి మాత్రమే. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, యథార్థాలకు వాస్తవాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చినవారు?
ఆప్షన్ 1 ఆదర్శవాదులు, ఆప్షన్ 2 ప్రకృతివాదులు, ఆప్షన్ 3 వ్యవహారిక సత్తావాదులు, ఆప్షన్ 4 పై అందరూ. సరైన సమాధానం ప్రకృతివాదులు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నైతిక విలువలు ఆదర్శాలు గల సత్ప్రవర్తనను వృద్ధి చేసేదే విద్య అని నిర్వచించిన తత్వవేత్త. ఆప్షన్ 1 పెస్టాలజీ, ఆప్షన్ 2 హెర్బార్ట్, ఆప్షన్ 3 ఎమర్సన్, ఆప్షన్ 4 ప్రోబెల్. సరైన సమాధానం హెర్బార్ట్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బదిరులను హెల్మర్, మైకేల్, బస్ట్ వర్గీకరణ ప్రకారం వంశపారంపర్య కారణం వల్ల శ్రవణ లోపం. ఆప్షన్ 1 ఎక్సోజీనస్, ఆప్షన్ 2 ఎండోజీనస్, ఆప్షన్ 3 కండక్టివ్ బదిరులు, ఆప్షన్ 4 కేంద్రీయ బదిరులు. సరైన సమాధానం ఆప్షన్ 2 ఎండోజీనస్. నెక్స్ట్ వన్, బాలలందరిలో సార్వత్రిక ఎలిమెంటరీ విద్యా సాధన గురించి సర్వశిక్ష అభియాన్ ఈ కింది లక్ష్యాల ప్రాతిపదికన కార్యక్రమాలను చేపట్టింది. ఏ అందరికీ అందుబాటులో ఉంచుట, బి అందరికీ పాఠశాలలో నమోదగునట్లు చూడడం, సి నమోదైన వారందరూ కొనసాగునట్లు చూడడం, డి నమోదైన వారందరికీ గణిత విద్యను గుణాత్మక విద్యను అందించడం. ఆప్షన్ 1 ఏ కామా బి మాత్రమే, ఆప్షన్ 2 ఏ కామా డి మాత్రమే, ఆప్షన్ 3 ఏ బి సి మరియు డి, ఆప్షన్ 4 ఏ కామా సి మాత్రమే. సరి అయిన సమాధానం ఏ బి సి మరియు డి. నెక్స్ట్ వన్, భారత నూతన జాతీయ విద్యా విధానం 2020 ఎన్ఈపి 2020 ఏ సంవత్సరపు విద్యా విధాన స్థానంలో మార్పు తీసుకువచ్చింది? ఆప్షన్ 1 జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ 2 జాతీయ విద్యా విధానం 1989, ఆప్షన్ 3 జాతీయ విద్యా విధానం 2000, ఆప్షన్ 4 జాతీయ విద్యా విధానం 2005. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 జాతీయ విద్యా విధానం 1986. నెక్స్ట్ వన్, క్రింది వానిలో డిపిఈపి లక్ష్యం. ఆప్షన్ 1 ప్రాథమిక పాఠశాలలు పిల్లలందరికీ అందుబాటులో ఉండాలి. ఆప్షన్ 2 6 నుంచి 11 సంవత్సరాల బాలబాలికలందరినీ ప్రాథమిక స్థాయిలో నమోదు చేయాలి. ఆప్షన్ 3 ప్రాథమిక స్థాయిలో ఉన్న డ్రాప్ అవుట్ రేట్ను 5% కంటే తక్కువ చేయడం. ఆప్షన్ 4 పైవన్నీయు. సరి అయిన సమాధానం పైవన్నీయు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కళా ఉత్సవ్కి సంబంధించి ఈ కింది వాటిలో సరి అయినది. ఆప్షన్ 1 రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ కింద కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ దీన్ని ప్రవేశపెట్టింది. ఆప్షన్ 2 దేశంలోని మాధ్యమిక స్థాయి పాఠశాల విద్యార్థుల్లో కళాత్మక ప్రతిభను వెలికి తీయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఆప్షన్ 3 జాతీయ ప్రణాళికా చట్టం 2005 సిఫార్సుల మేరకు కళా విద్యను మార్గదర్శనం చేశారు. ఆప్షన్ 4 పైవన్నీ. సరి అయిన సమాధానం పైవన్నీ. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తరగతి గది అన్వయింపు. రక్షణను స్వీకరించే బుద్ధిమాంద్యుల ప్రజ్ఞాలబ్ధి. ఆప్షన్ 1 26 నుంచి 49, ఆప్షన్ 2 50 నుంచి 70, ఆప్షన్ 3 70 నుంచి 89, ఆప్షన్ 4 90 నుంచి 109. సరైన సమాధానం 26 నుంచి 49. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మానసిక వయస్సు భావనను ప్రవేశపెట్టిన వారు. ఆప్షన్ 1 వెస్లర్, ఆప్షన్ 2 బినే, ఆప్షన్ 3 బాటియా, ఆప్షన్ 4 స్పియర్మన్. సరి అయిన సమాధానం బినే. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి తన నోట్బుక్లో ఉన్న గాంధీ బొమ్మకు జుట్టును వేసి చెవులకు రింగులు పెట్టి మెడలో హారం వేసి ఒక మోడ్రన్ యువకుడిగా వినూత్నమైన మార్పు చేశాడు. ఈ అంశము ఆ విద్యార్థిలోని ఏ సామర్థ్యమును తెలియజేస్తుంది? ఆప్షన్ 1 వైఖరి, ఆప్షన్ 2 ప్రజ్ఞ, ఆప్షన్ 3 సృజనాత్మకత, ఆప్షన్ 4 అభిరుచి. సరైన సమాధానం సృజనాత్మకత. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గార్డెనర్ ప్రతిపాదించిన బహుళ ప్రజ్ఞలకు సంబంధించిన ప్రజ్ఞ. ఆప్షన్ 1 దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, ఆప్షన్ 2 గణిత తార్కిక ప్రజ్ఞ, ఆప్షన్ 3 వ్యక్త్యంతర ప్రజ్ఞ, ఆప్షన్ 4 సాంఘిక ప్రజ్ఞ. సరైన సమాధానం సాంఘిక ప్రజ్ఞ. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బ్రోనర్ ప్రతిపాదించిన బోధన సిద్ధాంతంలో చేయడం ద్వారా అభ్యసనం అనే సూత్రం
ఏ పద్ధతిలో ఇమిడి ఉంది? ఆప్షన్ 1 క్రియాత్మక పద్ధతి, ఆప్షన్ 2 చిత్ర ప్రతిమ పద్ధతి, ఆప్షన్ 4 ప్రతీకాత్మక పద్ధతి, ఆప్షన్ 4 ఉపన్యాస పద్ధతి. సరైన సమాధానం క్రియాత్మక పద్ధతి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మాస్లో ప్రతిపాదించిన సిద్ధాంతం. ఆప్షన్ 1 ఏకకారక సిద్ధాంతం, ఆప్షన్ 2 ద్వికారక సిద్ధాంతం, ఆప్షన్ 3 అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం, ఆప్షన్ 4 సాంఘిక అభ్యసన సిద్ధాంతం. సరైన సమాధానం అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సినిమా హాల్లోకి ప్రవేశించి సీటు నెంబర్ చూసుకొని కూర్చున్న తర్వాత సీటు నెంబర్ని మర్చిపోవడం ఏ రకానికి చెందిన స్మృతి? ఆప్షన్ 1 తక్షణ స్మృతి, ఆప్షన్ 2 స్వల్పకాలిక స్మృతి, ఆప్షన్ 3 తార్కిక స్మృతి, ఆప్షన్ 4 క్రియాత్మక స్మృతి. సరి అయిన సమాధానం స్వల్పకాలిక స్మృతి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అభ్యసించిన విషయాంశాలు మన అనుభవాలు స్మృతి పదంలో కొంతకాలం నిల్వ ఉండడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 గుర్తింపు, ఆప్షన్ 2 ధారణ, ఆప్షన్ 3 పునరభ్యసనం, ఆప్షన్ 4 జ్ఞప్తికి తెచ్చుకోవడం. సరి అయిన సమాధానం ధారణ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కింది వాటిలో అంతఃస్రావ గ్రంథులకు సంబంధించి సరికానిది? ఆప్షన్ 1 పీయూష గ్రంథి, ఆప్షన్ 2 అవుటు గ్రంథి, ఆప్షన్ 3 అధివృక్క గ్రంథి, ఆప్షన్ 4 జఠర గ్రంథులు. సరి అయిన సమాధానం జఠర గ్రంథులు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి మెడిసిన్ సీటు కోసం ప్రవేశ పరీక్ష రాసి వస్తుందన్న నమ్మకంతో ఉన్న విద్యార్థికి ఆ సీటు రానప్పుడు చిన్నపిల్లల్లాగా ఏడవటం, ఏమీ తినకుండా అలగడం ఈ రక్షక తంత్రానికి సంబంధించిన ఉదాహరణ? ఆప్షన్ 1 పరిహారము, ఆప్షన్ 2 ప్రతిగమనము, ఆప్షన్ 3 ప్రక్షేపణము, ఆప్షన్ 4 విస్థాపనము. సరైన సమాధానం ప్రతిగమనము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. బోధనా పద్ధతులు కింది వానిలో గణితానికి సంబంధించిన నిర్వచనం. ఆప్షన్ 1 సారాంశం నుండి దత్తాంశాన్ని సాధించే పద్ధతి, ఆప్షన్ 2 ఒక విధమైన తార్కిక నిర్మాణం, ఆప్షన్ 3 సంఖ్యలకు అంతరాళాలకు సంబంధించిన విషయం, ఆప్షన్ 4 కేవలం భాషా స్వరూపము. సరైన సమాధానం సారాంశం నుంచి దత్తాంశాన్ని సాధించే పద్ధతి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసము ప్రపంచ వృత్తులన్నింటిలోనూ ఇది చక్కనిది అని గణితాన్ని నిర్వచించిన వారు? ఆప్షన్ 1 హెన్రీ పాయింకేర్, ఆప్షన్ 2 వైట్ హెడ్, ఆప్షన్ 3 పాస్కల్, ఆప్షన్ 4 న్యూటన్. సరైన సమాధానం పాస్కల్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భాస్కరాచార్య గణితానికి చేసిన సేవకు చెందనిది? ఆప్షన్ 1 బీజగణితంలో ధన రుణ సంఖ్యలను గురించి చర్చించాడు, ఆప్షన్ 2 ప్రతి డిగ్రీ యొక్క సైన్ కోణ విలువను కనుక్కునే పద్ధతిని తెలియజేశాడు, ఆప్షన్ 3 భూమి నీడ వల్ల చంద్రగ్రహణము చంద్ర కళలు ఏర్పడతాయని పేర్కొన్నాడు, ఆప్షన్ 4 త్రిభుజ వృత్త వైశాల్యాలను కనుక్కునే సూత్రాలను తెలియజేశాడు. సరైన సమాధానం ఆప్షన్ 4 త్రిభుజ వృత్త వైశాల్యాలను కనుక్కునే సూత్రాలను తెలియజేశాడు. నెక్స్ట్ వన్, అమెరికా వారు ఇచ్చిన ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ట్రినిటీ కాలేజీలచే గౌరవం పొందిన మొట్టమొదటి భారతీయుడు? ఆప్షన్ 1 శ్రీనివాస రామానుజన్, ఆప్షన్ 2 శ్రీధర, ఆప్షన్ 3 పద్మనాభ, ఆప్షన్ 4 శకుంతలాదేవి. సరైన సమాధానం శ్రీనివాస రామానుజన్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యా ప్రమాణం సాధించాలంటే చేయాల్సినది? ఆప్షన్ 1 ఊహించడానికి అంచనా వేయడానికి ప్రోత్సహించాలి, ఆప్షన్ 2 ఆశించిన గణిత భావనలు ఏర్పడేలా కృషి చేయాలి, ఆప్షన్ 3 తెలిసిన భావనల నుంచి క్రమంగా తెలియని భావనలను తెలుసుకునేటట్లు ప్రోత్సహించాలి, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ.
ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తరగతిలో బోధనాభ్యాసన కార్యక్రమం ఎలా ఉండాలని దిశానిర్దేశం చేసేది? ఆప్షన్ 1 విద్యా ప్రమాణాలు, ఆప్షన్ 2 బోధన లక్ష్యాలు, ఆప్షన్ 3 పాఠ్య పుస్తకం, ఆప్షన్ 4 ప్రధానోపాధ్యాయుడు. సరైన సమాధానం విద్యా ప్రమాణాలు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎడ్గార్ డేల్ అనుభవ శంకువులో కింది నుంచి పైకి వెళ్ళే కొద్దీ అభ్యసనం జరిగే విధానం. ఆప్షన్ 1 ప్రత్యక్ష అనుభవాల నుంచి పరోక్ష అనుభవాలకు, ఆప్షన్ 2 మూర్తత్వం నుంచి అమూర్తత్వం వైపు, ఆప్షన్ 3 మంద అభ్యాసకుల అవసరాల నుంచి ప్రతిభావంతుల వైపు, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నిర్మాణాత్మక విద్యా ప్రణాళిక కింది వాటిలో దేనిపై ఆధారపడదు? ఆప్షన్ 1 జ్ఞానాన్ని అర్థవంతమైన ప్రక్రియ పొందడం లేదా నూతన విషయాలను తెలుసుకోవడం, ఆప్షన్ 2 భావనల నిర్మాణము మూర్తం నుంచి అమూర్తం వైపు పురోగమిస్తుంది, ఆప్షన్ 3 అభ్యాసకునికి వివిధ రకాలైన అభ్యసన పద్ధతులు ఉండవు, ఆప్షన్ 4 జ్ఞానం అనేది అభ్యాసకులతో క్రియాశీలకంగా నిర్మాణమవుతుంది, సృష్టించబడుతుంది, కనుక్కోబడుతుంది. సరైన సమాధానం అభ్యాసకుని వివిధ రకాలైన అభ్యసన పద్ధతులు ఉండవు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ పద్ధతి మనోవైజ్ఞానిక ప్రాతిపదిక కలది, మూర్త స్థాయి నుంచి అమూర్తత్వానికి దారితీస్తుంది. ఆప్షన్ 1 నిగమన ఉపగమ్ము, ఆప్షన్ 2 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 3 ప్రయోగశాల పద్ధతి, ఆప్షన్ 4 విశ్లేషణ పద్ధతి. సరైన సమాధానం ప్రయోగశాల పద్ధతి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రాజెక్టు పద్ధతిలో 3వ సోపానం. ఆప్షన్ 1 పరిస్థితులను కల్పించడం, ఆప్షన్ 2 ప్రణాళిక రచన, ఆప్షన్ 3 అమలు పరుచుట, ఆప్షన్ 4 మూల్యాంకనం. సరైన సమాధానం ప్రణాళిక రచన. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎడ్గార్ డేల్ అనుభవ శంకువులో 7వ సోపానంలో ఉండే అంశాలు ఏవి? ఆప్షన్ 1 ప్రదర్శనా వస్తువులు, ఆప్షన్ 2 రేడియో రికార్డింగ్ స్థిరచిత్రాలు, ఆప్షన్ 3 ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు, ఆప్షన్ 4 చలనచిత్రాలు టెలివిజన్. సరి అయిన సమాధానం చలనచిత్రాలు టెలివిజన్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సమగ్ర యూనిట్ పథకం. ఇక్కడ 1 2 3 4 5 6 7 అని బాక్సులు ఇచ్చారు. ఈ పట్టికలో 3వ నెంబర్ గడిలో ఉండవలసిన అంశము. ఆప్షన్ 1 సబ్ యూనిట్, ఆప్షన్ 2 విషయ విశ్లేషణ, ఆప్షన్ 3 లక్ష్యాలు స్పష్టీకరణలు, ఆప్షన్ 4 మూల్యాంకనం. సరి అయిన సమాధానం విషయ విశ్లేషణ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యావేత్తలు వేటి ఆధారంగా విద్యా ప్రణాళికను సిలబస్ను నిర్ణయిస్తారు? ఆప్షన్ 1 సామర్థ్యాలు, ఆప్షన్ 2 విద్యా లక్ష్యాలు, ఆప్షన్ 3 మూల్యాంకనం, ఆప్షన్ 4 స్పష్టీకరణలు. సరైన సమాధానం విద్యా లక్ష్యాలు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి లేదా తరగతి మొత్తము విద్యార్థుల సామర్థ్యాలను లోపాలను తెలుసుకోవడానికి పాఠం ప్రారంభించే ముందు చేసే మూల్యాంకనము. ఆప్షన్ 1 సమగ్ర మూల్యాంకనము, ఆప్షన్ 2 సంకలన మూల్యాంకనము, ఆప్షన్ 3 లోప నిర్ధారణ మూల్యాంకనము, ఆప్షన్ 4 ప్రాగుక్తిక మూల్యాంకనము. సరైన సమాధానం లోప నిర్ధారణ మూల్యాంకనం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థులు స్వేచ్ఛగా తమ ఆలోచన సరళిని అనుసరించి సమాధానాలు రాయగల పరీక్షలు. ఆప్షన్ 1 ఇంటర్వ్యూ, ఆప్షన్ 2 మౌఖిక పరీక్షలు, ఆప్షన్ 3 విషయతంత్ర పరీక్షలు, ఆప్షన్ 4 వ్యాసరూప పరీక్షలు. సరైన సమాధానం వ్యాసరూప పరీక్షలు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లక్ష్యాత్మక పరీక్షాంశాలలోని ప్రశ్నలను వేటి ఆధారంగా తయారు చేస్తారు? ఆప్షన్ 1 జ్ఞానము, అవగాహన, వినియోగం, నైపుణ్యము, ఆప్షన్ 2 అవగాహన, వైఖరులు,
ఆప్షన్ 3 వినియోగం నైపుణ్యము, ఆప్షన్ 4 వైఖరులు వైయక్తిక భేదాలు జ్ఞానము. సరి అయిన సమాధానం జ్ఞానము, అవగాహన, వినియోగం, నైపుణ్యం. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ పద్ధతి ద్వారా సమస్య సాధన అసంపూర్ణంగా వదిలివేసే అవకాశం ఉంది. ఆప్షన్ 1 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 2 విశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 3 ఆగమన పద్ధతి, ఆప్షన్ 4 నిగమన పద్ధతి. సరి అయిన సమాధానం సంశ్లేషణ పద్ధతి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వ్యక్తిగత పనికి అవకాశాన్ని కల్పిస్తూ విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య సత్సంబంధాలను ఏర్పాటు చేసే పద్ధతి. ఆప్షన్ 1 ఆగమన పద్ధతి, ఆప్షన్ 2 నిగమన పద్ధతి, ఆప్షన్ 3 సమస్య పరిష్కార పద్ధతి, ఆప్షన్ 4 సంశ్లేషణ పద్ధతి. సరైన సమాధానం సమస్య పరిష్కార పద్ధతి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆవర్తనం ద్వారా మాత్రమే గణిత విషయాలను గణిత పాఠ్యాంశాలను ఏకమొత్తంగా విద్యార్థులు అర్థం చేసుకొని దానిలో గల అంతర బాహ్య సంబంధాలను అవగాహన చేసుకుంటారు అని అభిప్రాయపడిన వారు ఆప్షన్ 1 మన్, ఆప్షన్ 2 గెస్టాల్ట్, ఆప్షన్ 3 పాస్కల్, ఆప్షన్ 4 స్టీవెన్సన్. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 గెస్టాల్ట్. నెక్స్ట్ వన్, సంవత్సర కాలంలో బోధించవలసిన విషయాలు యూనిట్ల రూపంలో ఈ ప్రణాళిక తయారు చేసేటప్పుడు గుర్తుంచుకోవాలి. ఆప్షన్ 1 వార్షిక పథకము, ఆప్షన్ 2 యూనిట్ పథకము, ఆప్షన్ 3 పీరియడ్ పథకము, ఆప్షన్ 4 పైవన్యు. సరి అయిన సమాధానం వార్షిక పథకము. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బోధన అభ్యాసన కార్యక్రమాల రూపకల్పనకు నిర్వహణకు ఉపయోగపడేవి. ఆప్షన్ 1 విద్యా లక్ష్యాలు, ఆప్షన్ 2 బోధనా పద్ధతులు, ఆప్షన్ 3 విద్యా విలువలు, ఆప్షన్ 4 పాఠ్య ప్రణాళిక. సరి అయిన సమాధానం విద్యా లక్ష్యాలు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యము. ఆప్షన్ 1 సహజత్వము, ఆప్షన్ 2 విలువ కట్టడం, ఆప్షన్ 3 అవగాహన, ఆప్షన్ 4 శీల స్థాపనము. సరి అయిన సమాధానం సహజత్వము. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థి చిత్రపటాలు, రేఖాచిత్రాలు, పట్టికలు మొదలైన వానిని వ్యాఖ్యానిస్తాడు. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? ఆప్షన్ 1 జ్ఞానము, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 వినియోగము, ఆప్షన్ 4 అభినందన. సరి అయిన సమాధానం అవగాహన. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో శాస్త్రీయ వైఖరి అనే లక్ష్యానికి చెందిన ఒక స్పష్టీకరణ. ఆప్షన్ 1 విద్యార్థి గణిత సాధనలలోని ఆలోచనలలోని దోషాలను ఎత్తిచూపుతాడు. ఆప్షన్ 2 విద్యార్థి ఖచ్చితత్వానికి పాటుపడతాడు. ఆప్షన్ 3 విద్యార్థి పటాలలోని దోషాలను సరిచేస్తాడు. ఆప్షన్ 4 విద్యార్థి బాహ్య పరిస్థితుల వలన సులువుగా కలవరపడడు. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 విద్యార్థి గణిత సాధనలలోని ఆలోచనలలోని దోషాలను ఎత్తి చూపుతాడు. నెక్స్ట్ వన్, మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల పదము మ్యాంథనీన్, టెక్న్ అనే ఏ భాషా పదాల నుంచి ఉత్పన్నమైనది? ఆప్షన్ 1 లాటిన్, ఆప్షన్ 2 గ్రీకు, ఆప్షన్ 3 అరబీ, ఆప్షన్ 4 జర్మన్. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 గ్రీకు. నెక్స్ట్ వన్, మానవుని సహజ జ్ఞాన ఫలితంగా ఏర్పడిన సహజ సంఖ్యల నిర్మాణంపై గణితం ఆధారపడి ఉంది అని వివరించే వాదం. ఆప్షన్ 1 తార్కికవాదం, ఆప్షన్ 2 హేతువాదం, ఆప్షన్ 3 సాంప్రదాయికవాదం, ఆప్షన్ 4 సహజ జ్ఞానవాదము. సరైన సమాధానం సహజ జ్ఞానవాదం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పైథాగరియన్ పాఠశాల అకాడమీ చిహ్నము. ఆప్షన్ 1 2 శీర్షాల నక్షత్రం, ఆప్షన్ 2 3 శీర్షాల నక్షత్రం, ఆప్షన్ 3 4 శీర్షాల నక్షత్రం, ఆప్షన్ 4 5 శీర్షాల నక్షత్రం. సరైన సమాధానం 5 శీర్షాల నక్షత్రం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రాయల్ సొసైటీ సిల్వెస్టర్ మెడల్, డాక్టర్ ఆఫ్ లాస్ పురస్కారాలు పొందిన గణితవేత్త. ఆప్షన్ 1 పైథాగరస్, ఆప్షన్ 2 జార్జ్ కాంటార్, ఆప్షన్ 3 యూక్లిడ్,
ఆప్షన్ 4 రామానుజన్. సరి అయిన సమాధానం జార్జ్ కాంటర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక దేశ పాఠశాల విద్యా ప్రణాళిక ఆ దేశ రాజ్యాంగ చట్టం లాగానే దాని ప్రధాన సమస్యలను, ఆలోచనలను ప్రతిబింబజేస్తుంది. విద్యార్థులకు అందించే విద్యానుభవాల సముదాయమే విద్యా ప్రణాళిక అని నిర్వచించిన వారు ఆప్షన్ 1 పెస్టాలజీ, ఆప్షన్ 2 శామ్యూల్, ఆప్షన్ 3 కన్నింగ్హేమ్, ఆప్షన్ 4 10 సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళిక నిర్దేశాకృతి. సరైన సమాధానం 10 సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళిక నిర్దేశకాకృతి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సులభమైన విషయాల నుంచి కఠినమైన విషయాలకు ఒక వరుస క్రమంలో విద్యార్థి స్థాయి, అవగాహన శక్తిని దృష్టిలో ఉంచుకొని అమర్చాలి అని తెలియజేసే విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రం. ఆప్షన్ 1 తార్కిక క్రమము, ఆప్షన్ 2 విషయ కఠినత, ఆప్షన్ 3 శిశు కేంద్రీయత, ఆప్షన్ 4 ఆచరణాత్మకత. సరియైన సమాధానం విషయ కఠినత. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రస్తుతం అమల్లో ఉన్న గణిత విద్యా ప్రణాళికలో మాత్రికలు అనే అంశం ఏ విధానం ప్రకారం అమర్చబడింది? ఆప్షన్ 1 తార్కిక పద్ధతి, ఆప్షన్ 2 మనోవైజ్ఞానిక పద్ధతి, ఆప్షన్ 3 ఏకకేంద్ర పద్ధతి, ఆప్షన్ 4 శీర్షిక పద్ధతి. సరియైన సమాధానం ఆప్షన్ 3 ఏకకేంద్ర పద్ధతి. నెక్స్ట్ వన్, ప్రస్తుత విద్యా విధానంలో గణిత బోధన అభ్యసన ప్రక్రియ దేనికి పరిమితం అవుతుంది? ఆప్షన్ 1 పాఠశాల, ఆప్షన్ 2 సమాజం, ఆప్షన్ 3 పరిసరాలు, ఆప్షన్ 4 తరగతి గది. సరైన సమాధానం తరగతి గది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సిద్ధాంత శిరోమణిలో అంకగణిత ప్రధానమైన భాగము. ఆప్షన్ 1 లీలావతి గణితం, ఆప్షన్ 2 బీజగణితం, ఆప్షన్ 3 గణిత అధ్యాయము, ఆప్షన్ 4 గోళాధ్యాయము. సరైన సమాధానం ఆప్షన్ 1 లీలావతి గణితం. నెక్స్ట్ వన్, వ్యక్తులు వారి స్థాయిని బట్టి, అవకాశాన్ని బట్టి, నైపుణ్యాన్ని బట్టి వృత్తిగాను జీవన విధానంగాను ఎంచుకొని శాంతియుతంగా జీవించడానికి ప్రయత్నిస్తారు అని తెలియజేసే ఉద్దేశం. ఆప్షన్ 1 క్రమశిక్షణోద్దేశము, ఆప్షన్ 2 ప్రయోజనోద్దేశము, ఆప్షన్ 3 ఉదరపోషణోద్దేశము, ఆప్షన్ 4 జ్ఞానోద్దేశం. సరైన సమాధానం ఉదరపోషణోద్దేశం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భౌతిక, రసాయన, సాంకేతిక, వృక్ష, జంతు, సాంఘిక శాస్త్రాల్లో కూడా గణితం ఉపయోగపడుతుంది అని తెలియజేసే గణిత విలువ. ఆప్షన్ 1 సామాజిక విలువ, ఆప్షన్ 2 మేధా సంబంధిత విలువ, ఆప్షన్ 3 ప్రయోజన విలువ, ఆప్షన్ 4 క్రమశిక్షణ విలువ. సరైన సమాధానం ప్రయోజన విలువ. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. కింది వానిలో గణితానికి రసాయన శాస్త్రానికి మధ్య గల సహసంబంధాన్ని తెలియజేసే అంశం. ఆప్షన్ 1 పరమాణు పరిమాణం, ఆప్షన్ 2 జన్యుశాస్త్రం, ఆప్షన్ 3 థర్మోడైనమిక్స్, ఆప్షన్ 4 చారిత్రక విషయాలు. సరైన సమాధానం పరమాణు పరిమాణాలు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థులు స్వయంగా వ్యాసంగ పద్ధతిని పాటించడం వల్ల వీరికి సందేహాలకు చోటుండదు అనే ప్రయోజనం కలిగిన విధానం. ఆప్షన్ 1 నిగమన ఉపగమ్ము, ఆప్షన్ 2 ఆగమన ఉపగమ్ము, ఆప్షన్ 3 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 4 విశ్లేషణ పద్ధతి. సరైన సమాధానం ఆగమన ఉపగమ్ము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థి ఇచ్చిన కొలతల ఆధారంగా త్రిభుజాన్ని తగినంత వేగంగా పరిశుభ్రంగా గీశాడు, అయినా అతడు సాధించిన లక్ష్యము. ఆప్షన్ 1 గణిత నైపుణ్యము, ఆప్షన్ 2 పట్టికలను చదివే నైపుణ్యము, ఆప్షన్ 3 హస్త నిపుణత నైపుణ్యము, ఆప్షన్ 4 చిత్రలేఖన నైపుణ్యము. సరైన సమాధానం చిత్రలేఖన నైపుణ్యం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యా ప్రక్రియలో 3 పరస్పర ప్రభావిత భాగాలున్నాయి. అందు అభ్యసనానుభవాలు, మూల్యాంకనం అనేవి 2 భాగాలైన మూడవ భాగం ఏంటి? ఆప్షన్ 1 విద్యా ప్రణాళికలు, ఆప్షన్ 2 స్పష్టీకరణ, ఆప్షన్ 3 విద్యా లక్ష్యాలు, ఆప్షన్ 4 విద్యా ఉద్దేశము. సరైన సమాధానం విద్యా లక్ష్యాలు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్.
x⁴ విలువ ఎంత అనే సమస్యను ఉపాధ్యాయుడు a⁴m⁴n a⁴mn అనే సూత్రం ఉపయోగించి వివరించాడు. అయినా అతడు ఉపయోగించిన పద్ధతి ఆప్షన్ 1 నిగమన పద్ధతి, ఆప్షన్ 2 ప్రాజెక్టు పద్ధతి, ఆప్షన్ 3 ప్రయోగశాల పద్ధతి, ఆప్షన్ 4 అన్వేషణ పద్ధతి. సరైన సమాధానం నిగమన పద్ధతి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.